హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాము. ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసము రికార్డ్ చేయబడుతుంది. ఒకవేళ మీరు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా కూడా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, విల్ స్టార్ట్. ఇక్కడ చూడండి, ఐదర్ ఈ ఆర్ ఐ హ్యాస్ టు సఫర్. ఇక్కడ ఐదర్ ఈ, ఓకే, ఐ హ్యాస్ టు అన్నాం మనము. ఐ హ్యాస్ టు కాదు, ఐ హ్యావ్ టు సఫర్. ఐదర్ ఈ అంటే ఏంటి, అతను. ఐ తర్వాత హ్యాస్ యూస్ చేయం, మనం హ్యావ్ అంటాం. సో ఐదర్ ఈ ఆర్ ఐ హ్యావ్ టు సఫర్. ఐ హ్యావ్ టు సఫర్. హ్యావ్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ ఏ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఫర్ ఉమెన్. ఇక్కడ చూడండి, ప్లెంటీ ఆఫ్ వచ్చింది కదా, ప్లెంటీ వచ్చింది కదా. ఈ ప్లెంటీ తర్వాత మనకి నౌన్ ఏముంది, జాబ్స్, ప్లూరల్ ఉంది. సో ప్లూరల్ ఉన్నప్పుడు మనము దీనికి ముందు యూజ్ చేసినది, అంటే ముందు కానీ వెనుక కానీ దీనికి యూజ్ చేసిన వర్బ్ సింగులర్ ఉండొద్దు. ప్లెంటీ కాదు, ప్లెంటీ తర్వాత ఉన్న నౌన్ ని చూడాలి మనము. ఈ నౌన్ మనకి ప్లూరల్లో ఉంది కదా, దీనికి యూజ్ చేసే వర్బ్నే ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్లెంటీ ఆఫ్ దేర్ ఆర్ అనాలి. ఇక్కడ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ వన్, ద గ్రేట్ థింకర్ అండ్ రిఫార్మర్ ఆర్ డైడ్. ఇక్కడ చూడండి, గ్రేట్ థింకర్ అండ్ రిఫార్మర్ అంటే ఇక్కడ దా ఫస్ట్ ఒక్కదానికే ఉంది, దాని తర్వాత రెండు కలిసి ఉన్నాయి మనకి. ఐ మీన్ టు సే ఒకే పర్సన్ ఇతను ఏంటి, ద గ్రేట్ థింకర్ అండ్ రిఫార్మర్ ఒకలే పర్సన్ కాబట్టి దీనికి ఒక పర్సన్ కి ఆర్ అని యూజ్ చేయొద్దు, ఈజ్ అని చెప్పాలి. ఒకవేళ ఇక్కడ ద గ్రేట్ థింకర్ అండ్ ఇక్కడ దా పెట్టి ఉంటే ఇక్కడ మనం ఆర్ అంటే కరెక్ట్ ఉండేది. సో ద గ్రేట్ థింకర్ అండ్ ద రిఫార్మర్ ఈజ్ డెడ్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ హానెస్ట్ పీపుల్ ఆర్ స్మాల్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దా వచ్చింది అంటే దా నంబర్ ఆఫ్ వస్తే అది మనము సింగులర్ గా యూజ్ చేయాలి. దా నంబర్ ఆఫ్ వస్తే సింగులర్ గా యూజ్ చేయాలి. అదే ఒకవేళ ఏ నంబర్ ఆఫ్ వచ్చింది అంటే దాన్ని ప్లూరల్ గా యూజ్ చేయాలి, అంటే ప్లూరల్ వర్బ్ ని తీసుకోవాలి. ఇక్కడ మనకి ద నంబర్ ఆఫ్ వచ్చింది కాబట్టి ద నంబర్ ఆఫ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ కాదు, సింగులర్ కాబట్టి ఈజ్ అని చెప్పాలి. ద నంబర్ ఆఫ్ ఆనెస్ట్ పీపుల్ ఈజ్ స్మాల్. ఇది రాంగ్. హాఫ్ ఆఫ్ ద క్రాప్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది. హాఫ్ ఆఫ్ ద అన్నప్పుడు ఇక్కడ వర్బ్ మనము హ్యావ్ అన్నది తీసుకోవాలా, హ్యాస్ తీసుకోవాలా, అంటే ప్లూరల్ తీసుకోవాలా, సింగులర్ తీసుకోవాలా అని మళ్ళీ ఒక డౌట్ చెప్తాను వినండి. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఇక్కడ మనము అన్కౌంటబుల్ కదా. క్రాప్ అంటే ఏంటి, పంట పొలం, అది అన్కౌంటబుల్ అయినప్పుడు మనము ఇక్కడ రాస్తాను నేను. ఆఫ్ ద వచ్చినప్పుడు ఇది ఒకవేళ అన్కౌంటబుల్ అనుకోండి, అన్కౌంటబుల్ అయితే సింగులర్ గా తీసుకోవాలి. అదే కౌంటబుల్ అనుకోండి, కౌంటబుల్ అయితే ప్లూరల్ గా తీసుకోవాలి. అంటే కౌంటబుల్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్, అది మనకు తెలిసింది. కానీ అన్కౌంటబుల్ కి సింగులర్ గానే తీసుకోవాలి. ఇక్కడ మనకి క్రాప్ కదా, క్రాప్ అంటే ఏంటి, పంట పొలం, అది సింగులర్ అంటే కౌంట్ చేయలేం కాబట్టి దానికి సింగులర్ గా తీసుకోవాలి. హ్యావ్ మనం ప్లూరల్ కి యూజ్ చేసాం కాబట్టి హ్యావ్ ని కట్ చేసి హ్యాజ్ అని రాయండి. హాఫ్ ఆఫ్ ద క్రాప్స్ has been destroyed. One of the boys have stolen my pen. One of the అంటే ఇప్పుడు ఇంతమంది బాయ్స్ ఉన్నారు, ఇందులో కొంచెం ఒక్క పర్సన్, సో అతన్ని సింగులర్ గా కన్సిడర్ చేయాలి. సో వన్ ఆఫ్ ద బాయ్స్ సింగులర్ కాబట్టి హ్యావ్ కాదు, ఇక్కడ హ్యాజ్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ స్టోలెన్ మై పెన్. నెక్స్ట్, మెనీ ఏ పూల్ థింక్స్ సో. మెనీ అనగానే మెనీ ఏ మ్యాన్, ఆ మెనీ ఏ పోల్ అంటే మనకి ఇది ఏంటి, ప్లూరల్లో తీసుకుంటాం మనము, అంటే ప్లూరల్ దీని మీనింగ్, కానీ దీనికి వర్బ్ మట్టికి మనము సింగులర్ గానే ఇస్తాము. అంటే మెనీ ఏ పూల్ అంటే చాలా మంది పూల్స్ అని, మెనీ ఏ పూల్ థింక్ సో అంటే అలా అనుకుంటారు అనేసి. సో ఇక్కడ మెనీ ఏ పూల్ అని ఉన్నప్పుడు ఇది ప్లూరల్ గా కనిపించినా కూడా సింగులర్ వర్బే తీసుకోవాలి. సో దీనికి మనము సింగులరే తీసుకోవాలి. బట్ క్వశ్చన్ మనము రాంగ్ రాస్తాం అనుకుంటా, ఇంకా మొత్తం రాయలేదు, ఇంతే ఉంది. మెనీ ఏ పూల్ థింక్ సో. థింక్ అనేది ఏంటి,
అంటే వర్బ్ ఇది V1, ఇది సింగులర్ గా తీసుకుంటున్నాం కదా, ప్లస్ ES కానీ S కానీ రావాలి. సో ఇక్కడ థింక్ కి థింక్స్ అని రావాలి మనకి. ఓకే, నెక్స్ట్ Robin Hood with all his followers have been captured. ఇక్కడ ఒకటి మళ్ళీ చెప్తాను నేను. ఇక్కడ ఒక నౌన్ ఇచ్చి దాని పక్కన ఇంకొకటి జాయిన్ చేయడానికి విత్ కానీ ఇన్ అడిషన్ కానీ లేదంటే యాజ్ వెల్ యాజ్ కానీ ఉంది అంటే ఈ నౌన్ కి మీరు ఏదైతే వర్బ్ పెడతారో అదే వర్బ్ పెట్టాలి. ఇక్కడ దాన్ని మనము కన్సిడర్ చేయము. సో రబిన్ హుడ్ అంటే ఏంటి, సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దానికి మనము హ్యావ్ పెట్టకుండా హ్యాజ్ అని పెడతాము. అంటే రబిన్ హుడ్ విత్ ఆల్ హిస్ ఫాలోవర్స్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్. చూడండి ఇక్కడ ఒక కామా ఇక్కడ ఒక కామా ఉంది అంటే ఇది దీన్ని ఫాలో అవుతుంది, ఇది మధ్యలోనే ఎస్కేప్ చేస్తారు. ఇది సంథింగ్ మనకి నెక్స్ట్ మనము పంక్చుయేషన్స్ లో చూసాము. బట్ ఇక్కడైతే మీరు ఇక్కడ దేనికైతే ఏదైతే వర్బ్ నౌన్ ఉందో ఈ నౌన్ కి పెట్టాల్సిన వర్బ్ నే ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్ ఏ మ్యాన్ హెల్దీ. ఇక్కడ చూడండి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటే తొందరగా పడుకోవడము తొందరగా లేవడము మ్యాన్ కి మంచిది అంటున్నారు. అంటే ఇది తొందరగా పడుకోవడం అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ రెండు ఒకే దానికోసం చెప్తున్నాయి. అంటే వాటి రెండు మోటివ్ ఇంటెన్షన్ రెండు ఒకటే దానికోసం ఉన్నాయి కాబట్టి, ఒకటే సింగిల్ అట్రిబ్యూషన్ కోసం ఉన్నాయి కాబట్టి దాన్ని సింగిల్ అట్రిబ్యూషన్ కోసం ఉన్నాయి అండ్ మ్యాన్ కోసం మాట్లాడుతున్నాయి. మ్యాన్ అంటే ఒక పర్సన్ అని కాదు, మ్యాన్ హ్యూమన్ బీయింగ్ కోసం. సో అలాంటి టైంలో దీనికి మనము సింగులర్ గానే తీసుకోవాలి. సింగులర్ గా తీసుకుంటే ఏమొస్తుంది, మేక్ కాదు మేక్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్స్ ఆర్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇలాంటివి బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్, వీటికి మనము ప్లూరల్ గా కనిపిస్తాయి కానీ సింగులర్ వర్బ్ తీసుకుంటాము. ఎకనామిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఈ అండ్ హై హ్యాస్ లెఫ్ట్ ద బాక్స్. ఇక్కడ హీ అంటే తను, హై అంటే నేను, ఐ హ్యావ్ అంటాం కానీ హై హ్యాస్ అన్నాం కదా. సో ఈ అనేది సపరేట్ సబ్జెక్ట్, ఐ అనేది సపరేట్ సబ్జెక్ట్. సో డిఫరెంట్ గా ఉంది అండ్ అది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐ తర్వాత మనము హ్యాస్ యూస్ చేయము, హ్యావ్ యూస్ చేస్తాము. సో ఇలా హ్యావ్ అన్నాను కదా, ఇలా తీసుకున్నా అలా తీసుకున్నా మనం రాయాల్సింది హ్యావ్. ఈ అండ్ హై హ్యావ్ లెఫ్ట్ ద బాక్స్. నెక్స్ట్ వన్, ద స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్ టాక్స్ వెల్. ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్, ఈ స్కూల్లో ఈ స్టూడెంట్స్ అంటే ఇది ఒక స్కూల్ అనుకుంటే ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో స్టూడెంట్స్ ఎప్పుడే కానీ ప్లూరల్. సో ప్లూరల్ అయినప్పుడు టాక్స్ అనేది తీసుకోవద్దు. టాక్స్ అనే వర్బ్ అంటే ఏంది, V1 ప్లస్ ఇది ఎస్. సో మనము సింగులర్ తీసుకోవాలి కాబట్టి దీన్ని టాక్ అని చెప్పాలి. ఎస్ని కట్ చేసేసేయండి. నెక్స్ట్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ వాస్ట్. నాలెడ్జ్ ఏంటిది, సింగులర్. ఈజ్ నాలెడ్జ్ అన్కౌంటబుల్ కదా, నాలెడ్జ్ ని మనం కౌంట్ చేస్తామా, చేయం కదా, అన్కౌంటబుల్. సో ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్, ఇది అన్కౌంటబుల్ కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకోవాలి మనము. నాలెడ్జ్ కి ఇక్కడ వర్బ్ ఆర్ కాదు ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ వాస్ట్. నెక్స్ట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో వన్ ఆర్ నో మ్యాన్ ఆర్ నన్, ఇది మనకి ప్రొవర్బ్. సో ఇక్కడ కూడా చూడండి మళ్ళీ టైమ్ అండ్ టైడ్ ఈ రెండు ఒకటే దానికోసం చెప్తున్నాయి. ఇది వెయిట్ ఫర్ నో వన్ అంటే ఎవరి కోసం వెయిట్ చేయి. టైమ్ అండ్ అంటే మన టైము అంటే కాలం అంటారు చూడండి, అంటే కాలం ఎవరి కోసం వెయిట్ చేయదు అంటారు చూడండి అలా. సో ఈ రెండు ఒక్కదాని కోసం చెప్తున్నాయి కాబట్టి సింగులర్ గా తీసుకోవాలి. వెయిట్ అన్నప్పుడు మనం వెయిట్స్ అనాలి. V1 ప్లస్ SRES మనకి తెలిసిందే. నెక్స్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫార్మేషన్ అనేది ఏంటి, సింగులర్. పారాగ్రాఫ్స్ ని చూడొద్దు, ఫార్మేషన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని ఫార్మ్ చేయడం. సో ఫార్మేషన్ సింగులర్ కాబట్టి ఈ సింగులర్ కి ఏదైతే వర్బ్ యూస్ చేస్తామో అదే వర్బ్ యూస్ చేయాలి. సో ఇక్కడ ఆర్ అనొద్దు, ఈజ్ అని చెప్పాలి. సో ద ఫార్మేషన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద కమిటీ హ్యాస్ ఇష్యూడ్ ఇట్స్ రిపోర్ట్. కమిటీ అనేది ఏంటి, కలెక్టివ్ నౌన్. సో నంబర్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఉంటే అది కలెక్టివ్ నౌన్ అంటే కమిటీ అయింది. సో దీన్ని సింగులర్ గానే కన్సిడర్ చేస్తాము. సో కమిటీ హ్యాస్ అనొద్దు, కమిటీ హ్యావ్ అనొద్దు, కమిటీ హ్యాస్ అని చెప్పాలి. కమిటీ హ్యాస్.
సో ద కమిటీ హ్యాస్ ఇష్యూడ్ ఇట్స్ రిపోర్ట్, ఇది సింగులర్ గానే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్, నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. ఇక్కడ న్యూస్ చూడడానికి ప్లూరల్ గా కనిపిస్తుంది, కానీ ఇది ప్లూరల్ కాదు, సింగులర్ గానే తీసుకోవాలి మనము. వర్బ్ సింగులర్ గా తీసుకుంటాము. సో ఈజ్. సో నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. నెక్స్ట్ వన్, సాంస్క్రిట్ యాజ్ వెల్ యాజ్ అరబిక్ ఆర్ టాట్ ఇయర్. ఇంతకు ముందుకు మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఇక్కడ నౌన్ నుండి దీని పక్కన యాజ్ వెల్ యాజ్ కానీ, ఇన్ అడిషన్ కానీ, లేదు అంటే విత్ కానీ ఉంటే మనము ఈ నౌన్ కి ఏదైతే వర్బ్ యూజ్ చేస్తామో అదే వర్బ్ ఇక్కడ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ దీనికి సింగులర్ యూజ్ చేస్తే కాబట్టి దీన్ని కూడా సింగులర్ యూజ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ప్లూరల్ ఉంటే సాంస్క్రిట్స్ అంటే సంథింగ్ ఎలా చెప్తున్నాను, అలా ప్లూరల్ ఉంటే ప్లూరల్ ని యూజ్ చేసేవాళ్ళం. సో ఇక్కడ సాంస్క్రిట్ అనే సింగులర్ కాబట్టి సింగులర్ ని యూజ్ చేసాము. నెక్స్ట్, ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ వర్ గివెన్ ఏ ప్యాకెట్ ఆఫ్ స్వీట్స్. ఎవ్రీ వచ్చినా, ఈచ్ వచ్చినా, నన్ వచ్చినా, ఈచ్, ఎవ్రీ, నన్ ఇలాంటి వచ్చినప్పుడు మనము సింగులర్ గానే తీసుకుంటాం. ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్, సో సింగులర్ గానే తీసుకుంటాము. కానీ ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటి అంటే ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ సింగులర్ గానే తీసుకుంటాము. సో ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ వాజ్ గివెన్ ఏ ప్యాకెట్ ఆఫ్ స్వీట్స్. ఇక్కడ అండ్ వచ్చింది కదా, మీరు అడగొచ్చు మేడం ఇక్కడ అండ్ వచ్చినప్పుడు మనము ఇది సపరేట్ ఉన్నప్పుడు మనము ప్లూరల్ గా తీసుకోవాలి కదా, ఇది సపరేట్ పర్సన్ అప్పుడు ప్లూరల్ గా తీసుకోవాలి కదా అని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ ఎవ్రీ అనేది ఇక్కడ యాడ్ చేసాం కదా, అందుకనేసి మనము ఎవ్రీ అని ఉన్నది కాబట్టి ఎవ్రీ తర్వాత మనము సింగులర్ అని తీసుకోవాలి. సో వాజ్ అనేది రైట్ ఆన్సర్. ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ వాజ్ గివెన్ ఏ ప్యాకెట్ ఆఫ్ స్వీట్స్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఇంక్ హ్యావ్ స్ప్లిట్ ఆన్ ద టేబుల్. ఇక్కడ చూడండి, సమ్ అనగానే కౌంటబుల్ నాన్ కౌంటబుల్ అని ఎలకండి. సమ్ తర్వాత మనకి ఏముంది, ఇంక్ ని మనం కౌంట్ చేస్తామా? ఇప్పుడు ఒక రెడ్ కలర్ ఇంక్ ఉంది అనుకోండి, రెడ్ కలర్ ఒక్కొక్క డ్రాప్ అలా కౌంట్ చేస్తామా? చేయం కదా. సో ఇది అన్కౌంటబుల్ అయినప్పుడు మనము దీనికి సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. అంటే హ్యావ్ అనొద్దు, హ్యాజ్ అనాలి. ఒకవేళ కౌంటబుల్ అయితే సింగులర్ యూజ్ చేస్తాం, ప్లూరల్ కి ప్లూరల్ యూజ్ చేస్తాం. సో ఇది దీని ఆన్సర్ ఏంటి? సమ్ ఆఫ్ ద ఇంక్ హ్యాస్ స్ప్లిట్ ఆన్ ద టేబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే, రియల్లీగా మీరు ఏదో నేర్చుకుంటున్నారు, నిజంగా మీకు ఈ ఛానల్ ద్వారా బెనిఫిట్ అవుతుంది అని మీరు అనుకుంటే, మీకు అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయడం మట్టుకి మర్చిపోకండి.